ఇక ఖరీఫ్ నుంచి పంటల బీమాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి పంట బీమాకు సంబంధించి ఖరీఫ్ నుంచే ఇవ్వడానికి సిద్ధపడుతుందట. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీకి జూన్ లో శ్రీకారం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతారా? రాష్ట్ర ప్రభుత్వమే కొత్త పథకం అమలు చేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం. 5 ఎకరాల వరకు ఉచిత ప్రీమియం కు డిమాండ్. ఇక పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్ లో సొంత పథకాలు. ఇక పంట బీమా లేని రాష్ట్రం తెలంగాణ ఉందట. ఇక పంట బీమాకు చేర్చడానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి బీమా దాంట్లో చేరుతారా, లేక రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కొత్త నిర్ణయం తీసుకొని పంట బీమాకు ప్రత్యేకమైనటువంటి నిబంధనలతో ముందుకు తీసుకెళ్తారా అనేది తేలాల్సింది. వివిధ కారణాలతో పంటలు నష్టపోతే రైతులకు తక్షణ నష్టపరిహారం అందేలా పటిష్టమైనటువంటి పంటల బీమా పథకం తీసుకొస్తాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రూపొందించినటువంటి అభయస్థం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఇది. దీన్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతుంది. 5 ఏళ్లుగా రాష్ట్రంలో వేడెక్కినటువంటి పంటల బీమా పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ లో ఖరీఫ్ జూన్ నుంచి అమలులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుందట. ఇక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆల్రెడీ ఉంది. దాంట్లో అమలు చేస్తారా, లేక కొత్త పంటల బీమా పథకాన్ని రూపకల్పన చేస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా దీన్ని రూపకల్పన చేస్తారా అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై ఉన్నత సమీక్ష నిర్వహించిన తర్వాత స్పష్టత రానుందట. ఇక రాష్ట్రంలో గడిచినటువంటి 10 ఏళ్ల పంట బీమా పథకం అమల్లో లేదు. ఇంకా ఏమాత్రం ఉపయోగం లేదన్నది గత కేసీఆర్ ప్రభుత్వం 2020లో బయటకు వచ్చింది. దీంతో ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు పరిహారానికి నోచుకోక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పంటల బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. గ్రామం యూనిట్గా అమలు చేస్తారా, మండలాన్ని యూనిట్గా తీసుకుంటారా, పంటల వారీగా అమలు చేస్తారా అనే అంశం కూడా ఇంకా సీఎం సమీక్ష తర్వాత తెలిసే అవకాశం ఉంది. పంట బీమాకు సంబంధించినటువంటి అంశం కీలకమైనటువంటి అంశం. ఎక్కువ మంది తెలంగాణలో ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి ప్రకృతి విపరీతాల వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. వరదల వల్ల, అదేవిధంగా భారీ నష్టాల వల్ల, వర్షాలు రాకపోవడం కారణం వల్ల కూడా పంట నష్టం భారీగా జరుగుతూ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. అనేకమైనటువంటి కంపెనీలకు అనేక మంది వారికి బీమా ఉంటుంది. కానీ రైతులు పండించేటువంటి వ్యవసాయానికి రైతులు లేకపోవడంతో ఈ పంటకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెచ్చుకుంది. అభయస్థంలో ప్రధానంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని సమీక్షను నిర్వహిస్తూ బీమా పథకాన్ని వచ్చే జూన్ నుండి అమలు చేయాలని కాంగ్రెస్ అయితే యోచన చేస్తుందట. వ్యవసాయ అధికారులతో గ్రామాన్ని యూనిట్ గా తీసుకుంటారా, మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలనే దాని మీద సమీక్ష నిర్వహించి పంట బీమాను మాత్రం అందించడానికి కృతనిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అందుకు సంబంధించినటువంటి అడుగులతో ముందుకైతే వెళుతుంది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది.